బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు, రాజ్యాంగ మనుగడకు ముప్పు. అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన సతీష్ నాయుడు అనుచరులపై పీడీ యాక్ట్ పెట్టాలి. భారత రాజ్యాంగం మార్పుకు సంకేతమే దళితులపై అంబేద్కర్ విగ్రహాలపై దాడులు. మనువాద మృగాలు, రాజ్యాంగ ద్రోహులు. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మాలా మహనాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన సతీష్ నాయుడు అనుచరులపై పీడీ యాక్ట్ పెట్టాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు, రాజ్యాంగ మనుగడకు ముప్పు అని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో దళితులపై అంబేద్కర్ విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడులు, మోడీ మనువాద ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చబోతుందనేందుకు సంకేతాలన్నారు. గతంలో మనువాద మృగాలు అంబేద్కర్ విగ్రహాలకు తారు పూయటం, చెప్పుల దండ వేయడం, వేలు విరగొట్టడం వంటి పనులు మాత్రమే చేశారని, నేడు అంబేద్కర్ విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారని కొద్ది రోజుల క్రితం బాపట్ల జిల్లా మార్చూరు మండలం డేగరమూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాల మేరకు గ్రామ కంఠం భూమిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యంగా తొలగించారని, విగ్రహం స్థానంలో ఏర్పాటు చేసిన చిత్రపటాన్ని సైతం తీసుకువెళ్లారన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలు దళితులే అయినా తొలగించిన విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు స్పందించలేదన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ఆందోళన చేసిన మాల యువకులు అల్లాడి ప్రమోద్ కుమార్, పోతులూరి జ్యోతిలను మార్చూరు సిఐ శేషగిరి స్టేషన్కు తీసుకెళ్లి అరికాళ్ల మీద కొట్టారన్నారు. బాధితులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ సిఐ శేషగిరి మీద ఇంతవరకు కేసు నమోదు కాలేదని, కనీసం కానిస్టేబుల్ను కూడా సస్పెండ్ చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంపీ రఘురామకృష్ణరాజు అరికాళ్ల మీద కొట్టారనే అభియోగం మీద డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఐజీ సునీల్ కుమార్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజుకు అరికాళ్లకు ఉన్న విలువ ఇద్దరు మాల యువకుల అరికాళ్లకు లేదా అని నాగేంద్ర ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం కలికివాయ బిట్రగుంట గ్రామంలో అంబేద్కర్ చిత్ర ఊరేగింపు గ్రామంలోకి రాకుండా అడ్డుపడి అంబేద్కర్ను, దళితులను అగ్రకులస్తులు అవమానించారన్నారు. తాను ఆందోళన చేయడం వల్ల 2 నెలల తర్వాత పోలీసులు అగ్రకులస్తులపై కేసు కట్టారన్నారు. మాల జాతి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వ చర్యలపై మేధావులు, ప్రజాస్వామికవాదులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు కార్యాచరణ ప్రకటించాలని నాగేంద్ర పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పిల్లి మాలయాద్రి, ఏలూరి శ్రీనివాసరావు, దేవరపల్లి రమణయ్య, యానాది సంక్షేమ సంఘం నాయకుడు జీవరత్నం, ఎరమాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వెదురుగుప్పం మండలం దేవలంపేట గ్రామంలో 3వ తారీఖు రాత్రి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారు. ఈ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న వాళ్ళు కావాలని అగ్రకుల దుండగులు, తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. తగలబెట్టిన తెలుగుదేశం వాళ్ళు, కానీ దీనికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నారని వాళ్ళు అంటున్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహాలని చేతులు లేకపోతే సిమెంట్ విగ్రహాలు ఎవరు లేని టైంలో చేతులు విరచడము, లేకపోతే చెప్పులు దండ వేయటము, లేకపోతే ఇంకో రకంగా అవమానించడం చూసాం. కానీ ఈ విధంగా ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చిత్తూరు జిల్లాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా మా ఇంటి ఎదురుగా అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఉండాలి అనే అహంభావంతో అగ్రకుల ద్వేషంతో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారు. దీని మీద వెంటనే అక్కడ తిరుపతి ఎంపీ కూడా వెంటనే దీన్ని నేషనల్ ఎస్సీ కమిషన్ కి గురుమూర్తి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి వెంటనే అక్కడ రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పడం జరిగింది. కానీ ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో అప్పు అడిగినందుకు ఒక మైలు చెట్టు కట్టేసినందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వాళ్ళని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం తగలబెట్టడం మీద రాజద్రోహం నేరం కింద వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకెవరు అంబేద్కర్ విగ్రహం, ఎందుకంటే సారాయి కాసుకున్న పేదవాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడుతున్నారు. కానీ ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఒక పక్క కేంద్రంలో మనువాద ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికి తుట్లు పొడుస్తుంది, మనువాద ప్రభుత్వం అదేవిధంగా మనువాద చట్టాలను అమలు చేస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమీక్షించాలని చూస్తుంది. అదేవిధంగా
అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఎత్తివేయాలని చూస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ విధానాలని, అంబేద్కర్ రాజ్యాంగాలని, అంబేద్కర్ చట్టాలని మొత్తం కూడా కొంగలో దొక్కడానికి వ్యూహం ప్రకారం అంబేద్కర్ విజయం మీద దాడి కాకుండా భౌతికంగా కూడా అంబేద్కర్ విగ్రహాలని గతంలో అవమానించే వాళ్ళు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాలని తగలబడే దుస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎడిపోతుంది, ఈ సమాజం ఎడిపోతుంది, ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవరంపేట గ్రామంలో 3వ తేదీ అర్ధరాత్రి ఆమె రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిన అగ్రకుల దండవులపై రాజద్రోహం నేరం మోపాలని, అదేవిధంగా భవిష్యత్తులో ఈ అంబేద్కర్ విగ్రహాల జోలికి రాకుండా మన నేరస్తులపై అగ్రకుల దండవులపై పీడీ యాక్ట్ కింద వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.